హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందూస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ బీట్రూట్ చెన్నా ఫ్రై అండి. మామూలుగా బీట్రూట్ అంటే పిల్లలు చాలామంది స్కిప్ చేస్తుంటారు కదా, అలా స్కిప్ చేయకుండా అందరూ ఇష్టంగా తినేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది, వేడన్నంలోకైనా బాగుంటుంది, అలాగే సాంబార్ అన్నము, రసం అన్నము, పెరుగన్నంలోకి ఎందులోకైనా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ముందుగా అయితే వెడల్పు బాండీ పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇందులో ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసేసుకుందామండి. ఇలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా వేగితే సరిపోతుంది. మినపప్పు అయితే కొంచెం రంగు మారాలి. ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత పెద్ద ఉల్లిపాయ 1 సన్నగా తరిగి వేసేసుకుందాం. అలాగే ఇందులోనే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ఉల్లిపాయ అనేది కొద్దిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయితే చాలండి, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో సాల్ట్ ఒక 2 చిటికెళ్ళు వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతుంది, ఎక్కువ టైం పట్టదు. ముఖ్యంగా ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజ్ బీట్రూట్ 2 తీసుకొని పొట్టు తీసేసుకొని బాగా తురుము పెట్టుకొని వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులోనే పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ బీట్రూట్కి పసుపు ఉప్పు అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకుందాము. ఎందుకు అంటారా, అడుగు పడుతుందండి. బీట్రూట్లో మనం ఏం వాటర్ ఏమో ఆవిరిలోనే ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ 2 నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా మధ్య మధ్యలో అలా తీస్తూ ఫ్రై చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటుంటే అడుగు పట్టకుండా చక్కగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయి బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసుకుంది కచ్చాపచ్చిగా దంచుకొని వేసేసుకుందాం. అలాగే పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు పప్పు పలుగ్గా ఉడికించుకొని ఒక వెజలు పెట్టుకొని ఉడికిచ్చేసుకుంది వేసేసుకుందాం. ఇందులో వాటర్ ఏం లేకుండా డ్రైగా వేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే వెల్లుల్లిపాయలు పచ్చివాసన అనేది ఉంటుంది, పచ్చిశనగపప్పు ఫ్రై అయితే ఇందులో ఉండే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది కదా, అందువల్ల ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు అలా పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఫ్రై అయిపోయి రెడీ అయిపోయింది కదా. చివరిగా ఇందులో కారం 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. ఎందుకంటే బీట్రూట్ ఎక్కువ తీయగా ఉంటే దానికి తగినంత కారం వేసుకుంటాం కదా, ఇలాగే వేసుకోవాలి అంతే వేసుకోవాలని ఏం లేదు, బీట్రూట్కి మాత్రం చూసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి ఒక 6 నిమిషం పాటు అలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు పెట్టుకున్నాం కదా, ఒక 6 నిమిషం అంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఏదైనా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇలా సర్వ్ చేసుకొని వేడన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, అన్నంకి సైడ్ డిష్గాను బాగుంటుంది. ఇలా తయారు చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వంక పెట్టుకుంటా స్కిప్ చేయకుండా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.